బాధ్యతే ఉంది. మీరు ప్రజల్లోకి వెళ్ళి చూసినప్పుడు, అనేక విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, మేము వస్తాము, మేము వచ్చి చేస్తామని చెప్పున్నారు కాబట్టి, ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమిలో భాగంగా ఉన్నటువంటి జనసేన పార్టీ, అసలు బీజేపీతో జత కట్టడానికి కీలక భూమిక పోషించినటువంటి జనసేన పార్టీ, ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కూడా పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. నేను జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా వేలెత్తి చూపారు. గతంలో మనకు ఈ స్థాయి లేదు. ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశం పార్టీ అండ కావాల్సి వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా గురించి ఇప్పుడైనా అడగకపోతే శిశుపాడు తప్పుల్లో ఇది కూడా ఒక తప్పు అవుతుంది. దీని ప్రజల్లో మనం తీసుకెళ్దామని చెప్తూ ఉన్నారు. మరి ఎంతవరకు ముందుకెళ్ళబోతున్నారు? కేంద్రం నుంచి ఏమేమి తీసుకురాబోతున్నారు? ముందుగా ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. స్కూల్కి సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ అనేక హామీలు ఇచ్చినారు. సూపర్ 6 గురించి మీరు మాట్లాడున్నారు. మీ తరహా మీ పార్టీకి సంబంధించి కొన్ని మేనిఫెస్టో అంశాలు మీరు కూడా పెట్టున్నారు కాబట్టి వీటన్నిటిని ఎప్పుడు ముందడుగు వేయబోతున్నారు అనేదే పాయింట్. ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. మీరు అన్నది 100% ట్రూ మేడం. ఎందుకంటే జనసేన పార్టీ ఈ ఏదైతే 2024 ఎలక్షన్ లో ఈ పొత్తు ఏర్పాటు అవడంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఒకవైపు తెలుగుదేశం వారితో మాట్లాడుకుంటూ బీజేపీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి పొత్తు తీసుకొచ్చి ఈ రోజు 2024లో ఇంత అద్భుతమైన విజయంతో ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిందంటే దానికి 100% కూడా పవన్ కళ్యాణ్ గారికి కీలక పాత్ర వహించారన్నది వాస్తవం అండి. అది అదే విధంగా రానున్న 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కూడా ఇప్పుడు తెలుగుదేశం వారితో మాట్లాడుకుంటా రాష్ట్రంలో ఏదైతే కార్యక్రమాలు చేయాలో రాష్ట్ర కార్యక్రమాలు అన్ని వాళ్ళతో చేయించుకుంటా, అదేవిధంగా కేంద్రం నుంచి ఏదైతే నిధులు మనకు కావాలో ఖచ్చితంగా డెఫినెట్ గా ఎక్కువ మనం అడిగి అవసరమైతే డిమాండ్ చేసి కూడా తెచ్చుకునే పరిస్థితి డెఫినెట్ గా ఈ రోజు మనకు ఉంది. కాబట్టి అందులోని పవన్ కళ్యాణ్ గారు అడిగితే నరేంద్ర మోడీ గారు ఏదైనా సరే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏది అడిగినా తన సొంత దీనికోసం అడగరండి. ఆయన కేవలం రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగుతారు. కాబట్టి ఈ రాష్ట్రం కూడా ఈ దేశంలో భాగమే కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఎంత నిధులు అయినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా 5 సంవత్సరాల అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో సంక్షేమం అన్ని కూడా చేస్తా, సంక్షేమం కొనసాగించుకుంటూ దానికన్నా మంచి సంక్షేమం ఇస్తూ మేము అభివృద్ధి చేస్తాం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకి 100% కూడా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న పంచాయతీరాజు, శాస్త్ర సాంకేతిక శాఖ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. తీసుకోవడం తడుగా అక్కడ ఉన్న కార్యకర్తలందరితో కూడా ఓకే నేను మళ్ళీ కలుస్తానని చెప్పేసి ఆయన వెంటనే విధుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే డ్యూటీ టైమింగ్స్ లో ప్రభుత్వం మనకి ఇచ్చిన బాధ్యత కాబట్టి డ్యూటీ టైమింగ్స్ లో డ్యూటీ మాత్రమే చేయాలనే అంత ఆలోచన విధంగా ఆయన వెంటనే కూడా సమీక్షలు నిర్వహించడం, ఏ విధంగా మీరు ఉపాధి హామీ పథకాలను కరెక్ట్ గా ఏ విధంగా ఉపయోగించాలి, ఒక ప్రొడక్టివ్ గా అంటే గవర్నమెంట్ ఏదో స్కీము డబ్బులు పంచడానికి అన్నట్టు కాకుండా దాన్ని ప్రొడక్టివ్ గా ఉపయోగించి దాని నుంచి మన 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలన్న మంచి ఆలోచనతో ఆయన ముందుకు రావడం, మొదటి సంతకం ఆ విధంగా చేయడం కూడా జరిగింది. అదే విధంగా అభివృద్ధి గురించి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాట తప్పరు. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అవసరం అయితే ఆయన ఎంత ఒకవేళ కొన్ని సందర్భాల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు కాబట్టి పిఠాపురం ఎమ్మెల్యే ఆయన, అంటే రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కానీ మా పిఠాపురంకి ఎమ్మెల్యేగా ఆయన చాలా మాటలు ఇచ్చారండి. ఇక్కడ ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా నిర్వర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో ఒకవేళ మన బడ్జెట్ సరిపోలేని పరిస్థితులు వచ్చినా కూడా ఏదైతే కొన్ని మాటలు పిఠాపురానికి ఇచ్చారో ఆయన అవసరమైతే సొంత నిధులతో లేదంటే వాళ్ళ ఎవరైతే కొంతమంది వాళ్ళ వెల్ విషర్స్ ఉంటారో వాళ్ళకి చెప్పి మీరు కొన్ని గ్రామాలు దత్తత తీసుకోండి, దాన్ని మంచి చేయండి అని చెప్పి ఆ విధంగా కూడా వారి అభిమానం మేము అందరం ఉన్నాం కాబట్టి మా అందరికి కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పి మీరు కొన్ని గ్రామాలు తీసుకోండి, మీరు దాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి ఆ విధంగా కూడా ఆయన ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం మనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. ఈజ్ ఏ విజనరీ లీడర్. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా దేశం అంతా కూడా ఒప్పుకుంది కాబట్టి విజనరీ లీడర్ ఆయన, విజనరీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆశయం కోసం ఎంతైనా సరే పాటుపడే వ్యక్తి కాబట్టి ఈ రెండు కలిపిన తర్వాత అదేవిధంగా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా మన బీజేపీ కూడా చాలా సపోర్టివ్ గా ఉంది. ఈ కూటమికి ఖచ్చితంగా సపోర్టివ్ గా ఉంది కాబట్టి ఏదైతే సెంట్రల్ స్టేట్ రెండింటి నుంచి కూడా అద్భుతంగా మనకి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ముందుకెళ్తుందో అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరతాయండి. దానికి పూర్తి బాధ్యత జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అంటే ఇప్పుడు మేము చాలా కామెంట్స్ చేయొచ్చు, గతంలో కూడా మీరు అసెంబ్లీ గేటు దాటనే అన్నారు, 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు ఇవన్నిటికి కూడా మనం సమాధానం చెప్పనవసరం లేదండి.
మేము అప్పటి కూడా ఎక్కువ మాట్లాడలేదు. సమాధానం క్లియర్ గా మేము చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో మేము అసెంబ్లీలో గేట్ మేము తాకక్కరొద్దండి. మేము వెళ్తుంటే మా అధినేత కళ్యాణ్ గారు వెళ్తుంటే ఇప్పుడు కాన్వాయ్ వెళ్తుంది కాబట్టి గేట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాం. ఏదైనా సరే మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఓర్పు సహనంతో ఇంత అద్భుత విజయాన్ని సాధించారు. అయితే విజయాన్ని మేము ఇప్పుడు ఈ అధికారాన్ని ఏదో అలంకారం కింద కాకుండా ఒక బాధ్యత కింద తీసుకుని పవన్ కళ్యాణ్ గారు మంచి ఒక పిఠాపురం మంచి ఎమ్మెల్యేగా, అదే విధంగా మంచి ఎమ్మెల్యేగా మంచి మినిస్టర్ గా కానీ చేయకపోతే తప్పుల అంచనాలో ముందున్నారు. కూటమిలో నిన్న కొడాలి నాని కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. 3 పార్టీలు కలిసి వచ్చాయి, చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని ఏమి చేయలేరు, మా జగన్మోహన్ రెడ్డిని కానీ మమ్మల్ని కానీ ఏం చేయలేరు, మా నాయకుని కానీ మమ్మల్ని కానీ అని చెప్తూ ఉన్నారు. కరెక్ట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు అయిందో అది జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయడానికో లేకపోతే ఆయన చేయడానికి ఏర్పాటు అవ్వలేదండి. ప్రభుత్వం ఏర్పాటైంది ప్రజలకు మంచి చేయడానికి. మాకున్న టైం అంతా కూడా 5 సంవత్సరాల టైంలో గత 5 సంవత్సరాల్లో గతంలో పవన్ కళ్యాణ్ చెప్తున్నారే ప్రచారంలో కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, మీరందరూ నా దగ్గర రావాల్సిందే, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని సేఫ్ చేయండి అంటూ కూడా మీరంతా నా దగ్గర రావాలి, గుర్తుపెట్టుకోండి మాట్లాడేటప్పుడు అని చెప్పి అనేక సందర్భాల్లో సభల్లో కావచ్చు ర్యాలీలో కావచ్చు మాట్లాడే సందర్భాలు ఉన్నప్పుడు మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం, ఏంటి అధికారంలోకి వస్తే ఏం చేస్తారని. అధికారంలోకి వచ్చారు, మరి ఆ విధంగా ఉండబోతుందా, కక్ష సాధింపు చేయబోతారనేది కూడా ఇప్పటికే వస్తోంది కదా. లేదు మేడం, అసలు కక్ష సాధింపు అన్న దానికి తావు లేదండి. ఇక్కడ వెరీ క్లియర్, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. అది ఇప్పుడు మా ప్రభుత్వంలో క్లియర్ గా ప్రభుత్వ అధికారులు మనస్ఫూర్తిగా డ్యూటీ చేస్తారండి. ఎందుకంటే యాజ్ పర్ ది లా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తారు, యాజ్ పర్ ది గవర్నెన్స్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అంతే తప్పితే ఎవరో ఒక ఎమ్మెల్యే సింగిల్ ఎజెండా మీద అన్యాయంగా కేసులు పెట్టడం, లేదంటే మాట్లాడితే కేసులు పెట్టడం, ఇటువంటివి అయితే ఖచ్చితంగా మా ప్రభుత్వంలో జరగలేదు. ఎందుకంటే మాకు టైం లేదండి. ఇప్పుడు ఒకరి మీద కక్ష సాధించాలంటే మాకున్న వాల్యుబుల్ టైంని మేము వేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడున్న 5 సంవత్సరాల టైంను కూడా ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము కూడా ప్రతి నిమిషం కూడా ఉపయోగించుకోవాలన్నదే విధంగా మేము ప్రభుత్వం ముందుకెళ్తుందండి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ఉందో, ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ డ్యూటీ చేసుకుంటారో వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయించుకునే బాధ్యత కూడా మా ప్రభుత్వమే తీసుకుంటదండి. అది ఇంకోటి ఏంటంటే మేము వైఎస్ఆర్ వాళ్ళని కానీ ఎవరిని కూడా ఇప్పుడు కామెంట్ చేసి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. మేము ఒక వైఎస్ఆర్ నుంచి కూడా మేము ఒక రిక్వెస్ట్ అడుగుతాం, ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారో, ఎందుకంటే వాళ్ళని ఇంకా ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళ బాధ్యత ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర ఉన్న సమస్యలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుని మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎవరైతే మా ఎమ్మెల్యేలను వాళ్ళ దృష్టికి వస్తాయి కాబట్టి వాళ్ళు అక్కడ చర్చిస్తారు. మేమేమైనా మిస్ అయితే వీళ్ళు కూడా దాన్ని అక్కడ చర్చించి ఒక అసెంబ్లీని ఒక మంచి అట్మాస్ఫియర్ అడుగుతున్నాను. అంతేగాని గతంలో మాదిరిగా చూస్తున్నారు శ్రీధర్ గారు. ఐ థింక్ జయసాది గారు క్లారిటీ ఇస్తారేమో. అసెంబ్లీ సమావేశాలు చూస్తా ఉంటే ఏం జరుగుతుందనే స్థాయికి పిల్లల్ని కూడా పక్కన పెట్టి అసలు ఎటువంటి కామెంట్స్ విన్నామో అందరం చూసే ఉన్నాము. కొన్నిసార్లు మళ్ళీ ప్లే చేయాలన్నా అక్కడ బీప్ సౌండ్ వేసుకోవడం, దాన్ని కట్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు అటువంటి జరగకుండా అందరికీ సమన్యాయం కల్పించాలి అనేది కోరుకుందాం. ఒక్క నిమిషం అండి శ్రీధర్ గారు. జయసారథి గారు.